తూప్రాన్ మున్సిపాలిటీ 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ముకద్దం ఫాండర్ని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మట్టల ఆంజనేయులు యాదవ్ అన్నారు. పడాలపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. 11వ వార్డు పడాలపల్లిలో 17 ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయన్నారు. కొంతమంది స్వార్థం కోసం పడాలపల్లిని మున్సిపాలిటీగా మార్చారని అన్నారు. మున్సిపల్గా ఏర్పాటు చేయడంతో పడాలపల్లి ప్రజలు ఉపాధి హామీ లేక తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కార్యక్రమంలో గండి మల్లేశం యాదవ్, సిద్దిరాములు గౌడ్, వెంకటేష్ యాదవ్, చీర్ల భాస్కర్ యాదవ్, నడిపల్లి వెంకటేష్ పాల్గొన్నారు. ఈరోజు మన తూప్రాన్ మున్సిపాలిటీ 11వ వార్డులో మన ప్రియతమ నాయకుడు నర్సారెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. అందులో మనకు మన యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి మనం ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నామో, ఈ 10 సంవత్సరాలు ఇంతకుముందు ఏమేమి కోల్పోయినాం అనే దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మనము ఈ 10 సంవత్సరాలల్లో ఒక్క ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా లేదు. ఇంతకుముందు 20-30 ఏళ్ల కింద ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే ఇచ్చిన ఇండ్లు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ కూడా ఈసారి కూడా ఇందిరమ్మ ఇండ్లే మన తూప్రాన్ మున్సిపాలిటీలో ఈ 16 వార్డులల్లో ఏ వార్డుకు రాని ఇండ్లు 17 ఇండ్లు మన పడాలపల్లికి 11వ వార్డుకు తీసుకురావడం జరిగింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతనే. అలాగే ఎప్పుడో మన రేషన్ కార్డులు అన్నీ బంద్ అయిపోయినాయి. రేషన్ కార్డులు ఇప్పటివరకు ఇవి కూడా మళ్ళీ మనము మన రాజ్యం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం కూడా షురూ చేసినాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమం, ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు మన కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు నీకు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు, ఏ ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఈ ఉన్న రోడ్డును కూడా తీసి పెట్టిపోయారు వాళ్ళు. మనం ఇమ్మీడియట్లీ సీసీ రోడ్లు మొన్ననే వేసినాం. మన ఊరికి ఏదైతే ఉన్నదో మెయిన్ రోడ్ ఏదైతే ఉందో డివైడర్ రోడ్డు, దాన్ని మనం చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఎవరితోనే ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఇంకా కూడా మనకు మిగిలి ఉన్నాయి డబ్బులు. ఇంకా వేరే సీసీ రోడ్లు ఎక్కడైనా పెండింగ్ ఉంటే వాటిని అన్ని కంప్లీట్ చేయగలము, చేస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చాడు మన నాయకుడు. కాబట్టి మనం తప్పకుండా మన 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తు వేటేసి మన ముకద్దం పాటను గెలిపించి మనము అభివృద్ధి పనులకు అక్కడ అడగడానికి, మాకు ఒక వాయిస్ పెట్టడానికి మీరందరూ మాతో సహకరించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మనకు ఇంకొకటి మీరందరూ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనం అసలు మున్సిపల్లో కలిసే పరిశీలనే లేకుండా మన ఊరు ఎంతో దూరంగా ఉండే మనకు అటువంటిది మనకు ఉపాధి హామీ కోపులు పని ఉండే అందరికీ అది పొడగొట్టిన ఘనత ఈ టీఆర్ఎస్ పార్టీకే, ఈ రవీంద్ర గోనికే దక్కింది. కాబట్టి ఆయన స్వార్థం గురించి తీసుకుపోయి మన ఊరిని మున్సిపాలిటీ కలపడం జరిగింది. అదంతా గమనించి మీ ఇంటికి ఓటు అడగడానికి అతను వచ్చినప్పుడు అతని ముఖం చూస్తేనే మీకు మా ఉపాధి హామీ పొడగొట్టినవని గుర్తొచ్చి ముఖం పైననే చెప్పాల్సిందే అని కోరుతున్నాను మీరు ప్రజలకందరికీ. ఇక ముందు కూడా మనకు రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇండ్లకు కానీ, పింఛన్లకు కానీ ఎలాంటి డోకలేదు. ఎన్ని కావాలంటే అని ఇవ్వడానికి మన ప్రభుత్వం రెడీ ఉన్నది. కాబట్టి మన ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచాలి, కాబట్టి మన నర్సారెడ్డి గారిని బలపరచాలి. కాబట్టి మనం తప్పకుండా మన 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు ఓటేసి ముకద్దం పాటను గెలిపించి మాకు సహకరిస్తగలదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.